భయ్యా నమస్తే, ఏం చేస్తుంటారు? పొలం పని అండి. పొలం పనే. ఏం మరి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే పొలాలు పండవు అంటారు కదా, పండుతున్నాయి అసలు ఏమన్నా? ఎందుకు పండు ఆయన ఉన్నప్పుడే పర్వాలా, జగన్మోహన్ రెడ్డి రేట్లు ఆడుండి ఇప్పుడే పర్వాలా కొద్దిగా. పొలం మిరప తోటలో బ్రహ్మాండంగా ఉండే సంవత్సరం. జగన్ ఉన్నప్పుడే అల్లాడిపోయారు జనాలు. ఇప్పుడు చంద్రబాబు వస్తే నీళ్లు రావన్నారు, నీళ్లు కాలంలో బ్రహ్మాండంగా వస్తున్నాయి. ఏ ప్రభుత్వం పని ఏందో బాగా దొంగ పింఛన్లు పెట్టుకున్నారు అప్పుడు, ఇప్పుడు తీసేస్తున్నాడు, తప్పేం లేదుగా అందుట్లో. వాళ్ళు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవ్వాల్సిన ఏమి ఇవ్వట్లేదు, పేదవాళ్ళకి ఇచ్చిన అంతే. అమ్మఒడి కూడా ఇస్తున్నాడు, రేపు జనవరి వదులుతున్నాడు అమ్మఒడి. ఇవన్నీ మొత్తం ఇస్తున్నాడు. ఇవ్వకుండా అందరిని ఇబ్బంది పెట్టాడంటగా. 6 నెలలు అంటే అన్ని ఇట్లా పింఛన్లు 1000 రూపాయలు పెంచాడు, అవి తెలియట్లేదుగా. 1000 రూపాయలు ఒక్కసారి 1000 రూపాయలు పెంచిస్తున్నాడు. నెల రాకముందే ఒక రోజు ముందే, ఆదివారం వస్తే ఒక రోజు ముందే ఇస్తున్నాడు. ఇంకేం కావాలా మనకి? ప్రభుత్వం తీరు బాగానే ఉంది, బ్రహ్మాండంగా ఉంది. ముఖ్యంగా అసలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మీద దాడులు పెరిగిపోయినాయి, వాళ్ళందరినీ కొట్టేస్తున్నారు, చంపేస్తున్నారు అంటున్నారు. వాళ్ళు ఉన్నప్పుడే ఎక్కువ చేశారు, వాళ్ళు ఉన్నప్పుడే అసలు ఎక్కువ జరిగింది. ఇప్పుడు ఏం జరుగుతున్నది? బ్రహ్మాండంగా ఉంటే ఇప్పుడు అప్పుడే అసలు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళ పరిపాలన చేశారు. ఇప్పుడు మొత్తం ఇది చేసేటప్పుడు 10 లక్షల పొలం ఇవాళ 50 లక్షలు. వీళ్ళ పొలాలు పెరిగి డబ్బులు అట్లా రానోళ్ళు ఏదో చెప్తుంటారు. ప్రభుత్వం తీరు బాగుంది అసలు, ముఖ్యంగా అది అసలు చెప్పుకుంటారు. వాళ్ళ పార్టీ ఆ పార్టీలో లేని వాళ్ళు వేరే ఆ పార్టీ వాళ్ళు చెప్పుకుంటారండి. ఎందుకు చెప్పు, దానికి పట్టేలా మాట్లాడాలి. పింఛన్ 4000 అంటే ఏంది మాటలా? ఈ రకం ఇస్తుంటే ఇయ్యట్లేదు అంటే ఆడ నుంచి నుక్కు రావాలి ఆడన్నా. ఏం మళ్ళీ అసలుకి ఆయన ఏదో జగన్మోహన్ రెడ్డి చెప్తుంది ఏంటంటే కనుక పేద ప్రజలందరూ ఇంకా పేదవాళ్ళు అయిపోయారు, వాళ్ళ తరపున వాళ్ళకి సంక్షేమ పథకాలు ఏమి అందట్లేదు, వాళ్ళ తరపున పోరాటం చేయడానికి నేను మళ్ళీ జనాల్లోకి వస్తున్నా అంటున్నాడు కదా. రాండి, వస్తే ఎవరు వేస్తారు? ఓట్లు వేయాలిగా. ఓట్లు వేసేలేగా మళ్ళా కూడా చంద్రబాబు నాయుడు సీఎం అంటే ఓట్ల కోసం కాదు, పేద ప్రజలు కష్టాల్లో ఉన్నారు, ఆ కష్టాల తరపున పోరాటానికి వస్తున్నా అంటున్నాడు. ఏంటంటే కష్టాలు ఏమి లేరు. కష్టాలు ఎందుకుంటారు? బ్రహ్మాండంగా ఉంటే ఎవరు అంత ఇదిగా ఏమి లేరు. ఇవాళ ఇసుక ఫ్రీగా దొరుకుతుందా? 3 ఏళ్ళలో ట్రక్ ఇసుక వస్తుంది. ఆడ దోసుకునేది ఎందుకు ఇసుక? ఇప్పుడు ఎన్ని బళ్ళు కావాలంటే అన్ని బళ్ళు ఇస్తున్నారు. ఇప్పుడు ఎన్ని బళ్ళు కావాలంటే అన్ని బళ్ళు. 3 ఏళ్ళు 3 ఏళ్ళకి అసలు ఇసుక వస్తున్నా సరే ఏమి లేదు, ఇసుక అంతా దోచుకుంటున్నారు, మందులో దోచుకుంటున్నారు వీళ్ళంతా అట్టాగే చెప్తారు. ఇసుక 3 ఏళ్ళకి ఇస్తుంటే ఇంకా దోచుకునేది. ఇంకా ఏం అక్కడ ఫ్రీ ట్రక్ వాడే మన ఇస్తుంది. ఇప్పుడు అక్కడ ఫ్రీ ఇసుక, అసలు ఏం డబ్బులు ఇచ్చే పని లేదు. ఇంకేం ఫ్రీ, ఇంకా ట్రక్ కూడా తెచ్చి ఇంట్లో వేస్తాడు. ఏం మోసం చేస్తున్నాడు అంటగా, రైతులను మోసం చేస్తున్నాడు, భవన నిర్మాణాలు. చెప్పడానికి పనికి వచ్చే మాటలే, ఏమీ లేదు. రైతులకు మోసం చేయట్లా ఏలా. రైతు భరోసా ఇస్తానని చెప్పి 20 ఏళ్ళు ఇవ్వట్లేదు అంటున్నారుగా. అంటే ఏదైనా ఆలస్యంగా ఇస్తున్నాడు. రైతు భరోసా అంటే ఈ సెల్లో చూపెడతానే ఉంటాడు. రైతు భరోసా, అమ్మ ఒడి, ఈ 50 ఏళ్ళకి పింఛన్ ఇవ్వటం, జనవరిలో వదులుతున్నాడు. ఇంకేంది, మొత్తం ఒక్కసారి ఇవ్వాలంటే ఆడ నుంచి ఇచ్చిస్తాడు, ఆలస్యంగా ఇచ్చుకుంటూ వస్తున్నాడు. ఏం ఈ ప్రభుత్వం వచ్చి మొత్తం అప్పులు చేసి పేదలను ఎత్తిన అప్పులు వేస్తుంది తప్పితే ఈ ప్రభుత్వం మంచి చేస్తుంది ఏం లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి బాగా చెబుతున్నాడు కదా. ఆయన ఏం చేశాడు? రిషికొండ ఏంది ఇవన్నీ సచాలయాలు పుచ్చాలయాలు కట్టుకున్నాడు. ఏం చేశాడు? పేదవాళ్ళకి ఏమి లేదు. ఆ టైలర్లు, ఆ సాకల వాళ్ళకి 10 ఏళ్ళు ఇచ్చాడు. అయ్యా ఆయన ఇచ్చేది డెవలప్మెంట్ ఉందా ఏమన్నా? జనవరి నుంచి రోడ్లు బ్రహ్మాండ రోడ్లు వేస్తున్నారు. ఓట్లు వేసి ఉపయోగం ఏముంది? పేద ప్రజలకు డబ్బులు ఇచ్చినా కూడా అది కూడా మంచిదే అంటున్నాడు. పేద పిల్లలు డబ్బులు ఇస్తున్నాడు, పింఛన్ 4 ఏళ్ళు ఇస్తున్నాడు. పేద పెద్దల కంటే బాగా పని చేసుకున్నాడు, డబ్బులు ఎవడు ఇస్తాడు? ఓట్లు వేసి ఉపయోగం ఏముంది అంటున్నాడు. రోడ్లు వేస్తే ఉపయోగం, రోడ్లు వేస్తేనే డెవలప్ అయ్యేది. 50 లక్షలు, 1 కోటి రూపాయల పొలము. ఎవరు మాకు వస్తున్నాయా పొలాలు? రైతులకి వాళ్ళు తీసుకోవట్లా? 2028లో మళ్ళీ నేనే ముఖ్యమంత్రి అంటున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. రాని గెలిస్తే ముఖ్యమంత్రి నేను కూడా అంటా. గెలవాలిగా, ఓట్లు వేయాలిగా. మన అన్నారుగా 11 సీట్లు వచ్చినాయి. ఆ 11 సీట్లు కూడా వస్తాయో ఈసారి లేవు, ఎవరు తెలుసు. ఎందుకని అంటారు? 11 సీట్లు వచ్చినాయి, అసెంబ్లీకి ఎందుకు వెళ్ళట్లేదు అంటారు? మరి అసెంబ్లీకి ఎందుకంటే ఆ సీట్లు రాకనే సిగ్గు చేటుగా వెళ్ళట్లా. నాకు మైక్ ఎవరు? అక్కడికి వెళ్తే మీడియా ముందర అయితే మైక్ ఉంటుంది, నాకు మాట్లాడు. అసెంబ్లీకి పోయింది మైక్ ఏమిస్తారు? వాళ్ళు పోయితే మైక్ ఇచ్చేది. అది అయితే ఓవరాల్ గా ఏం చెప్తారు? ఈ 5 సంవత్సరాల పరిపాలనకి, 6 నెలల పరిపాలనకి మీరు గమనించే తేడాలు ఏంటి? బ్రహ్మాండంగా ఉందండి. 6 నెలల పరిపాలన కాదు, ఇక్కడ నుంచి జనవరి నుంచి బ్రహ్మాండంగా ఉండిద్ది. ఇంకా ఇప్పుడేముంది, జనవరి నుంచి ఉండేది పని. ఈ జనాలు పింఛన్ తీసేస్తారని చెప్పుకుంటుంటే దొంగ పింఛన్లు తీసేస్తారు. మామూలు పింఛన్లు ఏం తీసారుగా. మామూలు పింఛన్లు ఎందుకు తీసేస్తారు?
దొంగ పింఛన్లు ఏదో వాళ్ళ పరిపాలన ఉన్నప్పుడు సిగరెట్ రాపించుకుని అవి తీదెంగాల్సిందే. తీదెంగపోతే ఎవడు ఏడ నుంచి ఇస్తాడు? అవన్నీ ఏం లేదు, ఒక పార్టీని టార్గెట్, వైసీపీ పార్టీని టార్గెట్ చేసి వైసీపీ పార్టీ కార్యకర్తలు మాత్రమే తీసేస్తున్నారంటగా. అన్ని ఒట్టి మాట్లాడి తీసేస్తున్నారు. అప్పుడు వాళ్ళు దొంగ పింఛన్లు పెట్టుకున్న బట్టి తీసేస్తారు. మామూలు వాళ్ళకి తీసేయాలంటే మామూలుగా పింఛన్ అర్హత ఉండేవాళ్ళకి అది ఉండేది. అది ఎందుకు తీసేస్తారు? అర్హత గడిచిన 5 సంవత్సరాలు ఈ మంత్రులు ఎమ్మెల్యేలు వాడిన భాష మీరు విన్నారు కదా, ఎలా అనిపించింది మీకు అప్పుడు అసలుకి? చెప్పేదంటే వాళ్ళు ఎట్లయినా మాట్లాడతారు. వాళ్ళ ఇది పార్టీ కాబట్టి వాళ్ళు మాట్లాడు. ఇప్పుడు అందరూ అసలు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళే మొదటి టీడీపీ కూటమిలోకి వస్తున్నారు. ఇప్పుడు ఎందుకు వస్తున్నారు వాళ్ళు? అది ఎందుకు తీరా అది ఒక బాగా లేకనే పక్కన ఉండోళ్ళే ఇటు వస్తున్నారు. ఇది బాగా లేక వాళ్ళ పద్ధతి బాగా లేకనే వచ్చేది. ఏం లేదు, అమ్ముడు పోతున్నారు, కొనేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. సీటు తక్కువ వచ్చినట్టు ఈయన కొనంటే ఆయనకి సీటు తక్కువ వచ్చినట్టు కొట్టడానికి సరిపోయిన సీట్లు వచ్చినాయి. కొనేస్తున్నాడు. ఎందుకంటే అసలు రావద్దు నాన్న అంటే వాళ్ళు ఎక్కబడి వస్తుంటే వస్తున్నారు. అంతే వాళ్ళ కాని వస్తుంది. ఎందుగా ఏం వాళ్ళతోటే అవసరం లేదు. వాళ్ళు ఏంటంటే ఏదో వాళ్ళ పరిపాలన బాగాలేదు, ఎప్పుడైనా ఈసారి కూడా మనం ఓడిపోవడం వాళ్ళే ఎందుకు ఇటు పోతే అందరూ ఇటే వస్తున్నారు.